ప్రయాగ్రాజ్ తేదీ 24/2 అంటే ఫిబ్రవరి 2025 రోజు మేము విజిట్ చేయడం జరిగిందండి. త్రివేణి సంఘం మెయిన్ అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు. మేము 3:30 దిగాము. 3:30 నుంచి ఇప్పుడు 6:30 అవుతుంది. అంటే దాదాపు 3 గంటలు అయింది ఈ పాయింట్ మేము కనుక్కోవడానికి. ఇక్కడ రానైతే వచ్చాం కానీ ఇదే మెయిన్ అని చెప్పేసి కూడా డౌటే. త్రివేణి సంఘం ఇక్కడనే ఉంటుంది, బోట్స్ ఇక్కడనే ఉంటాయని చెప్పి అంటే ఇక బోట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మెయిన్ బోట్స్ లేవని చెప్పేసి బోట్స్తో వెళ్ళేసి త్రివేణి సంఘంలో స్నానం చేసి రావాలని చెప్పి అనుకున్నాం. ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ చూడండి మొత్తం రష్. చుట్టుపక్కల 4 కిలోమీటర్ల వరకు మొత్తం ఉందండి. ఇది మామూలు లేదు. ఇక్కడ ఎక్కడ దిగుతాం ఏంటిది అని చెప్పేసి అసలు ఐడియా రావట్లేదు ఎవరికి. మేము బస్ అనేది ఊరవతల అంటే ఎక్కడైతే పోలీసు స్టాప్ చేస్తున్నారో అక్కడ దిగేసినాము. అక్కడి నుంచి ఒక ఆటో తీసుకున్నాం. ఆటో తీసుకొని లోపలికి వచ్చాము. లోపలికి వచ్చి బారికేడ్స్ పెట్టారు. ఆ బారికేడ్స్ దగ్గర ఆగిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల లోపలికి నడుచుకొని వచ్చినాం. ఇంకా 3 కిలోమీటర్ల లోపల ఉందంటే మళ్ళీ బైక్ వేసుకొని వచ్చాం. ఆ లోపలికి వచ్చాక కూడా ఆ పాయింట్ కాదు త్రివేణి సంఘం అని ఇంకా వేరే ఉందని చెప్పేసి అంటే మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు తిరిగాం. అంటే దాదాపు మేము 12 కిలోమీటర్లు తిరిగాము లోపలిని. 3 గంటలు పట్టింది 12 కిలోమీటర్లు తిరగడానికి. ఇదే మెయిన్ అని చెప్పేసి అనుకొని ఇక్కడికి వచ్చాము. మరి దేవుడికి తెలుస్తుంది ఇది మెయిన్ అవునా కాదా అని చెప్పేసి. ఇక్కడ చూడండి డివోటీస్ అందరూ స్నానం చేస్తున్నారు. ఆ కనిపించే లైట్స్ అన్నీ త్రివేణి సంఘం యాత్రకు వచ్చినవి అండి. అన్ని ఘాట్లు అయినట్టు చాలా పెద్ద ఉంది.